ఆలయాన్ని అభివృద్ధి కూడా మీరు అందరూ ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ డిప్యూటీ సీఎం గారిని మాట్లాడవలసిందే బట్టి విక్రమార్కన్న గారిని మాట్లాడుతూ కోరుతున్నా. స్థానిక శాసనసభ్యులు అధ్యక్షులు శ్రీ రాజేందర్ రెడ్డి గారికి, సీనియర్ గౌరవ మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు రెవెన్యూ శాఖ అమాత్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, సీనియర్ మంత్రివర్గ సహచరులు కొండా సురేఖ గారికి, గౌరవ మంత్రివర్గ సహచరులు సీతక్క గారికి, గౌరవ శాసనసభ్యులు మిత్రులు గండ్ల సత్యనారాయణరావు గారికి, మరో గౌరవ శాసనసభ్యులు మిత్రులు నాగరాజు గారికి, అట్లాగే చైర్మన్ వెంకటరామరెడ్డి గారికి, మన పటేల్ రమేష్ రెడ్డి గారికి, ఇంకా మహిళా కమిషన్ చైర్మన్ మిగతా శారద గారికి, అట్లాగే సాహిత్య అకాడమీ సాంస్కృతిక అకాడమీ చైర్మన్ ఇద్దరు అలేఖ్య గారికి, అట్లాగే వెన్నెల గారికి, గౌరవ పార్లమెంటు సభ్యురాలు కావ్య గారికి, డాక్టర్ కావ్య గారికి, మేయర్ గుండు సుధారాణి గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులకి, జిల్లా అధికార యంత్రాంగానికి, ముఖ్యంగా ఈ ఎంగిల్ బతుకమ్మ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఇక్కడ కదిలి వచ్చినటువంటి మహిళా మనులందరికీ, సోదరి మనులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈరోజు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు